మీన్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నంబర్స్ ఈజ్ n+7/3. క్వశ్చన్లో నాకు చరరాశి ఉంది. క్వశ్చన్లో చరరాశి ఉంటే, క్వశ్చన్లో నాకు చరరాశి గనక ఉంటే నేను యూజ్ చేసే చాలా మెథడ్స్లో బెస్ట్ మెథడ్ ఏంటి సార్? సబ్స్టిట్యూషన్ మెథడ్. బెస్ట్ మెథడ్ ఏంటి? సబ్స్టిట్యూషన్ మెథడ్. రైట్. సపోజ్గా n+7/3. n+7 అనేది 3 తోటి భాగాహారించాలి. చూద్దాం సార్. ఒకటి 3 తోటి n న్యాచురల్ నంబర్స్ అన్నాడు కదా సార్, ఏమీ చేయాల్సిన అవసరం నెంబర్. n అనేది సహజ సంఖ్య, అంటే ఇది ప్లస్ ఇది బై 3. సహజ సంఖ్య ఉన్నది ఏమైనా చూసుకుందాం. 11 + 7 18/3 6. 6 అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11. 5 నంబర్లు రైట్ సైడ్, 5 నంబర్లు లెఫ్ట్ సైడ్. సగటెంత? 6. అదే కదా సార్ మనకు వచ్చింది ఆన్సర్. ఫినిష్. 11. క్వశ్చన్లో చరరాశులు ఉంటే మనం ఏం చేయాలి? సబ్స్టిట్యూషన్ చేయాలి. క్వశ్చన్ని కరెక్ట్గా చదువుతూ మనం ఆన్సర్ని చేయాలి సార్. n న్యాచురల్ నంబర్స్ అన్నాడు. సో n+7 ఏదైతే n+7 3 తోటి భాగాహరింపబడుతుందో దాన్ని ఫస్ట్ తీసుకొని నేను ట్రై చేస్తాను. 10 + 7 17/3. రైట్ డెసిమల్. 11 + 7 18/3. 6. 6 అనేది నాకు సగటు అవుతే, 6 సగటు అవుతే అంటే 6 సగటు. సగటు అనేది మిడిల్ వాల్యూ. 5 లెఫ్ట్ ఉన్నాయి, 5 రైట్ ఉన్నాయి. 5 లెఫ్ట్ ఉంది, 5 రైట్ ఉంది. మిడిల్ వాల్యూ ఎంత? 6. కాబట్టి ఆన్సర్ ఎంత? 6. మీరు మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి సార్. అర్థం చేసుకుంటే క్వశ్చన్లోనే మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఎక్కడైతే మనకు క్వశ్చన్లో ఆన్సర్ దొరుకుతుంది సార్. నేను సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3గా చేసుకుంటూ వెళ్తాను. ఈ క్వశ్చన్ చూడండి సార్. 3a/2 ఈజ్ లెస్ దాన్ b. ఇక్కడ చూడండి సార్, క్వశ్చన్లో 3a/2 అనేది b కంటే తక్కువ అన్నాడు. b అనేది 3a కంటే తక్కువ అన్నాడు. 3 నంబర్లు ఉన్నాయి సార్. నేను మీడియన్ కనుక్కోవాలంటే ఏం చెయ్యాలి? నంబర్లది చిన్నది ఫస్ట్ రాయాలి, లార్జెస్ట్ లాస్ట్ రావాలి. అసెండింగ్ ఆర్డర్లో అయినా రాయాలి, ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అయినా రాయాలి. b అనేది 3a కంటే తక్కువ అన్నాడు. b ఈజ్ లెస్ దాన్ 3a. ఇదేమో దీనికంటే తక్కువ అన్నాడు. అంటే ఈ నంబర్లు నేను చిన్నదాని నుంచి పెద్దదాని వరకు రాశాను. చిన్నది నుంచి పెద్దదాని వరకు రాస్తే మిడిల్ వాల్యూ ఏమవుతుంది? సగటు అవుతుంది, మీడియన్ అవుతుంది. సగటు అవుతుంది, మీడియన్ అవుతుంది. అంటే బి వాల్యూ ఎంత? 45. బి వాల్యూ ఎంత? 45. బి వాల్యూ ఎంత? 45. బి వాల్యూ 45 అవుతే రైట్, ఏ వాల్యూ ఎంత అవుతుందో మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు 3a/2 లెస్ దాన్ 45. అంటే ఏ వాల్యూ లెస్ దాన్ 30 ఉండాలి. ఏ లెస్ దాన్ 30 ఉండాలి. ఏది ఆన్సర్ వస్తుందో మనము చూద్దాం సార్. 45 45 ఒకట్ల 45 140. 45 a ఇంటూ బి. ఏ ఇంటూ బి. ఇక్కడ చూడండి సార్, ఏమీ చేయాల్సిన అవసరం లేదు మీకు. ఏ ఇంటూ బి. బి ఎంత వచ్చింది? 45. 45 డిజిటల్ సమ్ ఎంత? 9. 9 ఇంటూ ఎనీ నంబర్. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత రావాలి? 9 రావాలి. 9 డిజిటల్ సమ్ తోటి ఉన్న ఆన్సర్ ఏంటి? 900. దయచేసి ఏ వాల్యూ కనుక్కునే టైం వేస్ట్ కూడా మనకంత ఓపిక లేదు సార్. మనకంత ఓపిక లేదు. ఇక్కడ చూడండి సార్, 3a/2 b 3a. ఇది మీన్ వరుసగా చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూ వరకు రాసుకుంటూ వస్తే మిడిల్ వాల్యూ ఏమవుతుంది? మీడియన్ అవుతుంది. అదే మీన్ కూడా అవుతుంది. మిడిల్ వాల్యూ ఎంత సార్? 45. 45 ఇంటూ ఎనీ నంబర్. 45 డిజిటల్ సమ్ ఎంత? 9. 9 ఇంటూ ఎనీ నంబర్. లబ్ధం ఏమవుతుంది? 9 అవుతుంది. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత? 9. రైట్. నేను ఇంకా ఫస్ట్ రౌండ్లోనే క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ పెట్టేది కొన్ని పద్ధతులు చూస్తున్నాను సార్. ఏదైతే ఇక్కడ చూడండి సార్, సేమ్ ఇదే ప్రాబ్లం నేను లైవ్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆన్సర్ ఆప్షన్ ఎలా ఎలిమినేట్ చేయాలో కూడా చెప్పాను సార్. ఎన్ని రెడ్ బాల్స్ ఉన్నాయి? 8 రెడ్ బాల్స్ ఉన్నాయి. ఎన్ని బ్లూ బాల్స్ ఉన్నాయి? 7. ఎన్ని గ్రీన్ బాల్స్ ఉన్నాయి? 6. 8 వైట్ బాల్స్ ఉన్నాయి. ఏ బాల్ తీయాలి? ఒక్క బాల్ తీయాలి. ఒక్క బాల్ తీయాలి. ఆ బాల్ ఏమై ఉండాలి? రెడ్ అయినా అయి ఉండాలి, ఆర్ గ్రీన్ అయినా అయి ఉండాలి. 8 రెడ్ నుంచి ఏదైనా తీయొచ్చు.
6 గ్రీన్ నుంచి ఏదైనా తీయొచ్చు. 8 + 6 14. 14 అనేది సంయుక్త సంఖ్య. దాంట్లో దాగున్న ప్రధాన సంఖ్య ఏంటి సార్? 7. ఆన్సర్ 7 తోటి లవంలో డివైడ్ అయి ఉండాలి. ఇదే లాజిక్ చాలా ప్రాబ్లమ్స్ మనం క్లాస్లో చెప్పాం సార్. చాలా ప్రాబ్లమ్స్ మీరు పర్ముటేషన్ కాంబినేషన్ ప్రాబబిలిటీ చూస్తే ఆన్సర్ చూడంగానే ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేట్ చేసే పద్ధతులు చాలా ఉన్నాయి. అంటే మొత్తం ఎన్సీఆర్ కనుక్కోకుండా ఇది కావచ్చు ఇది కాకపోవచ్చు అనే లాజిక్స్ ఎన్నో మనము డిస్కస్ చేసాం. నాకు తెలిసి చాలా ఫాస్ట్గా మీరు అవగొడతారు. అన్ని లాజిక్లు మీకు తెలుసుంటాయి. ఇవన్నీ కూడా ఇది కూడా సెట్ థియరీ. క్లాస్లో మొత్తం 60 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 60 మంది స్టూడెంట్స్ ఉన్నారు. న్యూస్ పేపర్ ఏ చదువుతున్నారు, 35 న్యూస్ పేపర్ బి చదువుతున్నారు. ఏది చదవట్లేదు. అంటే ఇది ఎంత అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ నుంచి వద్దాం సార్. ఆన్సర్ ఆప్షన్ నుంచి 10 పెట్టుకుంటే ఇది 20 అయింది, ఇది 25 అయింది. మొత్తం ఎంతమంది ఉన్నారు చూడండి. 20 + 10 30, 30 + 30 60. ఆన్సర్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసుకొని చెక్ చేసుకుంటే చాలు. ఆన్సర్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసుకొని చెక్ చేసుకుంటే చాలా ఈజీగా మీకు ఆన్సర్ వస్తుంది. సపోజ్గా ఇక్కడ 20 పెట్టుకుంటే ఇది 10, ఇది 15, ఇది 5, 30 + 20 50 అయింది కౌంట్. నాకు మొత్తం 60 కావాలి. రైట్, ఈ వాల్యూ ఏంటో నాకు తెలియదు, ఆన్సర్ ఆప్షన్లో ఇచ్చాడు కాబట్టి 10 అనుకున్నాను. మొత్తం 30, ఈ వాల్యూ ఎంత? 20. మొత్తం 35, ఈ వాల్యూ ఎంత? 25. 25 + 25 45 + 15 ఎంత సార్? 60.